వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. కాళేశ్వరంపై రేవంత్ సర్కారు పన్నాగం పటాపంచలైంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను అడ్డుపెట్టి బీఆర్ఎస్ పై నెపం నెట్టి ఇన్నాళ్లు నీళ్లు ఎత్తిపోయకుండా కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గం బయటపడింది. మరాసుల్లో నీళ్లు నింపవద్దని, సాగు తాగు అవసరాలకు నీటిని ఎత్తిపోయవద్దని ఎన్డీఏసీ చెప్పిందంటూ రేవంత్ రెడ్డి చేసిన కపట నీతి బయటపడింది. నీటి ఎత్తిపోతలు తమ పరిధి కాదని, దానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఎన్డీఏసీ కుండబద్దలు కొట్టింది. కాళేశ్వరుడి సాక్షిగా సర్కారు అబద్ధాలు ప్రాణహిత నీళ్లలో నిలువునా మునిగిపోయాయి. కాళేశ్వరంపై అక్కస్తో కేసీఆర్ మీద కక్షతో కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్టును పడావు పెట్టింది. రైతుల పొలాలను ఎండబెట్టింది. సాగునీళ్లు ఇవ్వాలంటూ రైతు కోరినా బీఆర్ఎస్ పోరాడినా వినకుండా వచ్చిన నీటిని వచ్చినట్టు ఆంధ్రాకు పారించింది. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను బయటపెట్టకుండా ఇన్నాళ్లుగా నాటకాలాడిన రేవంత్ ప్రభుత్వం ముసుగు ఇప్పుడు తొలగిపోయింది. కాళేశ్వరం నీటి ఎత్తిపోతలతో తమకు సంబంధం లేదని, నీళ్లు ఎత్తిపోయొద్దని తామెన్నడూ చెప్పలేదని ఎన్డీఎస్ఏ వెల్లడించింది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రాణహిత నుంచి జలాలు దిగువకు వృధాగా పోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి నుంచి ఆ జలాలను ఎత్తిపోయాలని బీఆర్ఎస్ అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది. అంతేకాదు, బరాజు నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు సైతం స్పష్టం చేశారు. ప్రభుత్వానికి లేఖ రాశారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సైతం సర్కారును ప్రశ్నించారు. అంతేకాదు, మేడిగడ్డలో సాంకేతికంగా నీటిని నిల్వ చేయకున్నా ప్రస్తుతం ప్రాణహిత జలాల్ని కన్నెపల్లి నుంచి ఎత్తిపోసుకోవచ్చని, ఎగువన ఉన్న అన్నారం సుందిళ్ల బరాజులో తలెత్తిన సీపేజ్ సమస్యల్ని గతంలో అరికట్టామని, అవి వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి. కానీ రేవంత్ సర్కారు మాత్రం ఎన్డీఎస్ఏ గత నివేదికలనే సాకుగా చూపుతూ బరాజును వినియోగించుకోలేమని, నీటిని ఎత్తిపోసేది లేదని పదే పదే తెగేసి చెబుతున్నది. కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా దిగువకు వృధాగా జలాల్ని వదిలేస్తున్నది. అదేగాక భద్రాచలం మునుగుతుందంటూ అసంబద్ధ వాదనలకు దిగుతున్నది. ఈ క్రమంలో ఇంతకాలం కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమంతా వట్టిదేనని తాజాగా ఎన్డీఎస్ఏనే వెల్లడించింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ లక్ష్మీ నరసింహగుప్తా అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానమిచ్చింది. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ప్రచారం నేపథ్యంలో ఖమ్మం జిల్లా ఎన్ఆర్ఐ లక్ష్మీ నరసింహగుప్తా ఇటీవల నేరుగా ఎన్డీఎస్ఏకు మెయిల్ చేశారు. బరాజ్ వినియోగ అంశాలపై స్పష్టతనివ్వాలని కోరారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఒకటని, రాష్ట్రంలో నీటిపారుదల, తాగునీరు, పారిశ్రామిక నీటి సరఫరాను అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వివరించారు. పరిమాణం, ప్రాముఖ్యత దృష్ట్యా ప్రాజెక్టుకు సంబంధించి భద్రత, నిర్మాణ పటిష్టత, నిర్వహణ ప్రమాణాలకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా మూల్యాంకనం చేసి నిర్ధారించాలని ఎన్డీఎస్ఏను అభ్యర్థించారు. కరువు నేపథ్యంలో ఎత్తిపోతలు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం సమస్యలను పరిష్కరించేదాకా ప్రాజెక్టును వినియోగించుకోలేమని తెగేసి చెబుతున్నదని వివరించారు. మరమ్మతుల సమయంలో ప్రాజెక్టును సురక్షితంగా ఉపయోగించవచ్చా లేదా అనే అంశంపై స్పష్టతనివ్వాలని ఎన్డీఎస్ఏను ఆయన అభ్యర్థించారు. సమగ్ర తనిఖీలు నిర్వహించి ప్రాజెక్టు భాగాల నిర్మాణ స్థితిని అంచనా వేసి అవసరమైన చోట తగిన దిద్దుబాటు చర్యల్ని సిఫారసు చేయాలని, తద్వారా రైతులకు సాగునీరు అందుతుందని లక్ష్మీ నరసింహగుప్తా ఎన్డీఎస్ఏను కోరారు. ఎన్ఆర్ఐ చేసిన మెయిల్కు ఎన్డీఎస్ఏ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కాళేశ్వరం నుంచి నీటి ఎత్తిపోతల బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమేనని, తమకేమీ సంబంధం లేదని తేల్చి చెప్పింది. డ్యాం భద్రతా చట్టం 2021 ప్రకారం ఎన్డీఎస్ఏ స్థాపితమైందని గుర్తు చేసింది. కేవలం డ్యాం వైఫల్యం, సంబంధిత విపత్తుల నివారణ కోసమే పనిచేస్తుందని చెప్పింది. ఇందులో భాగంగా నిర్దిష్టమైన డ్యాంల పర్యవేక్షణ, తనిఖీ, నిర్వహణ, మరమ్మతులు అందించడం, వాటి సురక్షిత పనితీరు నిర్ధారించడానికి సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, అందుకు సంబంధించిన అనుబంధ అంశాలపైనే పనిచేస్తుందని వివరించింది. తమ ప్రాథమిక దృష్టి ప్రత్యేకంగా డ్యాంలు, బరాజుల భద్రత, నిర్మాణ పటిష్టతపై మాత్రమే ఉంటుందని ఎన్డీఎస్ఏ తెలిపింది.
ఆయా ప్రాజెక్టుల ప్రణాళికకు సంబంధించి అంటే నీటిని ఎక్కడ ఏ వినియోగం కోసం తీసుకోవాలనే కార్యాచరణ నిర్ణయాలు తమ పరిధిలోకి రాబోవని తేల్చి చెప్పింది. సాగునీటి కోసం, కరువు పరిస్థితుల్లో తాగునీటి కోసం కేటాయింపులు, వినియోగానికి సంబంధించిన నిర్ణయాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విధానపరమైన అంశాలేనని స్పష్టం చేసింది. మేడిగడ్డ బరాజ్, అనుబంధ నిర్మాణాల భద్రత, పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీలో ఎన్డీఎస్ఏ సాంకేతిక సభ్యుడు నేతృత్వం వహిస్తున్నారని, సిడబ్ల్యూసీతో పాటు సిడబ్ల్యూపీఆర్ఎస్, సిఎస్ఎంఆర్ఎస్ తదితర సంస్థల నిపుణులు సభ్యులుగా ఉన్నారని గుర్తు చేసింది. కాళేశ్వరం నుంచి రైతులకు నీటిని పంపింగ్ చేయాలా వద్దా అనే కార్యనిర్వహణ, విధానపరమైన నిర్ణయాల్లో ఎన్డీఎస్ఏకు ఎలాంటి పాత్ర లేదని సమాధానమిచ్చింది. నీటి వినియోగ అంశాన్ని సమగ్రంగా పరిశీలించి ప్రాజెక్టు ద్వారా ఆశించిన ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని ఎన్డీఎస్ఏ నొక్కి చెప్పింది. వెరసి ఇప్పటివరకు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం వట్టిదేనని తేలిపోయింది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పరీక్షలు, పునరుద్ధరణ పనులన్నీ పూర్తి చేసిన తరువాత మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల బరాజులను వినియోగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇన్నాళ్లు చెప్పుకొచ్చారు. అప్పటి వరకు నీళ్లు ఎత్తిపోసేది లేదని, అయినా నీళ్లను ఎత్తిపోయాలని డిమాండ్ చేయడం తప్పుదోవ పట్టించడమేనని అన్నారు. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ సైతం నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. బరాజు నీళ్లను పంపేందుకు ఎన్డీఎస్ఏను ఒప్పించే బాధ్యతను ఈటెల తీసుకోవాలని, అప్పుడు ప్రభుత్వం కూడా ముందుకొస్తుందని సీఎం చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ ఉత్తవేనని ఎన్డీఎస్ఏ వివరణతో తేలిపోయింది. ఎన్డీఎస్ఏ సాగుతో రేవంత్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టును పడావు పెడుతున్నదని స్పష్టమైంది. తాజాగా ఎన్డీఎస్ఏ వెల్లడించిన విషయాలే అందుకు నిలువెత్తు నిదర్శనం.